సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అండ్ పెద్ద విషయం కాస్త పక్కన పెడితే మీరు 'ప్రభాస్' గారి సినిమాలో గూడా యాక్ట్ చేస్తున్నారంట. 'ఫౌజీలో' చేశాను. 3, హ్మ్. 4 డేస్ చేశాను. సార్ నేను యాక్చువల్‌గా అంటే ఏమైపోయిందంటే డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల అప్పుడు 'చాంపియన్' మూవీ హ్మ్. ప్రీ రిలీజ్ వైజాగ్‌కెళ్ళాలి. అప్పుడు షూట్ ఉండడం వల్ల అంటే డేట్స్ చాలా అంటే రేపెల్లుండి ఉంటే ముందు చెప్పడం మాకు కొంచెం డేట్స్ చాలా క్లాష్ అయినాయి హ్మ్. 'ఫౌజీలో'. హ్మ్. చేశాను. 3, 4 డేస్ చేశాను. చేసినంత వరకు మంచి క్యారెక్టర్ చేశాను. హ్మ్. చూద్దాం ఉంటదో ఉండదో తెలీదు. బట్ ఐ హావ్ డన్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్. అండ్ 'ఫౌజీ' నుంచి మీరు తెచ్చుకున్న జ్ఞాపకం ఏంటి? ఆ సెట్స్ నుంచి గాని, ఆ హీరో లుక్ చూసిన తర్వాత గాని, ఆ డైరెక్టర్ వర్క్ చూసిన తర్వాత గాని, ఆ 3, 4 రోజుల వర్క్‌లో మీరు మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ మీ మైండ్‌లో ఉండిపోయిన ఎక్స్‌పీరియన్స్ ఏంటి? సార్ డైరెక్టర్ ఈస్ వెరీ స్టబర్న్ డైరెక్టర్. ఈయన ఎవరైతే ఉన్నారో అను రావుపూడి గారు. హ్మ్. అయ్యో! ఆయన సార్ 100 మందుంటే 100 మంది ఎక్స్‌ప్రెషన్స్ నోట్ చేస్తారు ఆయన కెమెరా అక్కడ చూసిన స్క్రీన్ మీద హ్మ్. కూర్చొని. హ్మ్. హ్మ్. ఎవ్వడు ఒక్కడు సరిగ్గా చేయకపోయినా మళ్ళా అందరూ చేయాలి అంతే. హ్మ్. అస్సలు వదలడు సార్. సో గుడ్ డైరెక్టర్. 'ఫౌజీ ఈస్ డిఫరెంట్. నన్ను రాసి పెట్టుకోండి. గట్టిగా కొడతది 'ఫౌజీ.' అవునా? చాలా, చాలా గట్టిగా కొడతది. అండ్ 'ప్రభాస్' లుక్కు చాలా జాగ్రత్త పట్టి చాలా నీట్‌గా ఉంటారు 'ప్రభాస్' గారు. హ్మ్. హ్మ్. ఆ లుక్ కూడా ఎక్కువ బయటికి రానిస్తలే. ఎందుకంటే నార్మల్‌గా రిలీజ్ చేస్తున్నారు. చాలా బావుంటారు 'ప్రభాస్' గారు. విల్ బి లుకింగ్ సో హ్యాండ్సమ్. అంటే 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ అందరికి పోలీస్ ఆఫీసర్ అని తెలిసింది గానీ, ఏ రేంజ్‌లో ఉండబోతుంది లుక్ ఇది? క్రేజీ ఉంటది. హ్మ్. ఎమోషనల్ జర్నీ. హ్మ్. 'ఫౌజీ ఈస్ అన్ ఎమోషనల్ జర్నీ.' బాధ, ఏడుపు అబ్బా! ఫుల్ ఎమోషనల్ ఉంటది. హ్మ్. కనెక్ట్ అయిపోతారు సార్. సూపర్. అండ్ ఈ సినిమాల విషయం కాస్త పక్కన 'పెద్ది' గాని, 'ఫౌజీ' గాని ఈ సినిమాల విషయం కాస్త పక్కన పెడదాం. ఒక నటుడిగా మీకిప్పుడు ఆ క్రియేటివ్ లగ్జరీ అంటే క్యారెక్టర్స్‌ని చూజ్ చేసుకోవడం, ఇది నాకు వద్దు అని ధైర్యంగా చెప్పగలగడం, లేదు ఇది నాకు కావాలి అని తీసుకోగలగడం. దీన్ని ఒక లగ్జరీ అంటారు. హ్మ్. చూజింగ్ అనే కరెక్ట్. ఆప్షన్ రావడం. సో, 13 ఏళ్ల తర్వాత ఎంత వరకు మీకు ఆ లగ్జరీ వచ్చింది? ఇప్పుడు సార్ జస్ట్ అంటే ముందు 'బలగం' ముందు నేనేం చేసేవాడినంటే ఫస్ట్ సార్ నా జర్నీ అంటే ఫస్ట్ నా ఫేస్ తెలియాలి. ఫేస్ తెలియాలంటే ఏం చేయాలి? నంబర్ ఆఫ్ మూవీస్ నేను చేయాలి. చేయాలి. వేరే ఆప్షన్ లేదు. ఏది దొరికితే అది చేసుకుంటూ ఎళ్ళిపోవడమే. హ్మ్. హ్మ్. కనిపియాలి నేను. హ్మ్. పెద్ద సినిమాల హీరోతోనుంటే ఇంకా హ్యాపీ. హ్మ్. ఒక 5 సెకండ్లు నాతో కనిపిస్తే చాలు. హ్మ్. అట్లా ప్రతిది చేస్తూ 20, 25 ఒక 20 సినిమాలు చేస్తూనే ఉన్నాను. చేసి చేయమనంటే ఫేస్ గుర్తుపట్టడం స్టార్ట్ చేయాలి. అంటే ఒక సినిమా ఆఫీస్‌కెళ్ళంగానే నువ్వు అలా చేసినావు కదా! హ్మ్. సో, నా ఇంట్రడక్షన్ అనేది తగ్గేది. సార్ నేను ఇది సో అండ్ సో నేను ఇలా చేశాను, అందులో చేశాను ఇంట్రడక్షన్ లేకుండా అయిపోయింది. హ్మ్. బలగం తర్వాత ఏందంటే, అరే! వీడు ఆల్రెడీ నాకు తెలుసు వీడు సినిమా ఆఫీస్ వచ్చాడు. నాకేం తెలీదు. నా దగ్గర నా నంబర్ ఉంది నా దగ్గర. సో, అందుకేమైపోయిందంటే సార్, అంతకుముందు నేను చేసిన హార్డ్ వర్క్ ప్రతి మూవీ ఆఫీస్‌కెళ్ళడం వల్ల, అక్కడ వాళ్ళ వాళ్ళ దగ్గర నా నంబర్ ఉండడం వల్ల, 'బలగం' రిలీజ్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ఫ్రెండ్ వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళ దగ్గర నా నంబర్ ఉంది. నా నంబర్ అందరి దగ్గర ఉంది. ఒక్క మెసేజ్, హ్మ్. "ఏయ్! సంజయ్ నువ్వు 'బలగం' అరే! వెరీ నైస్ హ్యాపీ మ్యాన్. ఈ సినిమాలో క్యారెక్టర్ ఉంది రా." సో, ఏదన్నా కదా సార్. అంటే మనం హార్డ్ వర్క్ ఏదో మనం మెట్టు ఎక్కుంటూ పోతేనే నీకు ఆ బేసిక్స్ అనేది తెలుస్తది. ఆ బేసిక్ వాల్యూ అనేది తెలుస్తది సార్. బట్ నేను ప్రిపేర్ అయినంత వరకు, నాకు తెలిసినంత వరకు పీఆర్ విషయంలో సంజయ్ చాలా తెలియగల్లోడు. చాలా ముందుంటాడు. చాలా ఫాస్ట్‌గా ఉంటాడు. ఈవెన్ అంటే ఇప్పుడు మీరు పెద్ద సినిమాలు చేస్తున్నారు. మీరు పెద్ద సినిమాలు చేయకముందు కూడా మేనేజర్‌ని మెయింటైన్ చేశారు. హ్మ్. సో కరెక్టా? మేనేజర్ లేదు. నేను ఒక్కడినే తిరుగుతున్నా. మేనేజర్ ఏం లేకుండే తర్వాత అడిగిన ఎవరైనా ఉంటే బావుంటది. ఎందుకంటే నేను సార్ ఇది ఎట్లుంటదంటే ఈ సినిమా ఇండస్ట్రీలో మనకి పేమెంట్స్ రికవరీ చేయడం చాలా కష్టం సార్. హ్మ్. మనం ఏది చేసినా గాని ఇప్పుడు ఇచ్చేది 5,000 6,000 10,000 గాని హ్మ్. సినిమా షూట్ చేసిన తర్వాత రికవరీ చేయడం మాకు కష్టం. హ్మ్. సార్ యాస్ ఎన్ ఆర్టిస్ట్ మాది చాలా సెన్సిటివ్ జాబ్. మేమెళ్లి పొరపాటున ఒక్క మాట అటు ఇటు అన్నామంటే అయిపోయింది. ఇంకో ఛాన్స్ ఉంది. అయిపోయింది ఇంక అంతే. హ్మ్. సార్ వదిలేయండి సార్. ఎవరి ఇగోస్ వాళ్ళకుంటాయి సార్. ఇప్పుడు మేనేజర్‌ని ఏదో అనేసినా, మేనేజర్ పోయి 10 మేనేజర్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. చాలా ఓవర్‌గా మాట్లాడుతున్నాడు. కట్ జెయి. అయిపోయింది ఇంక అంతే. ఇంకా మాకు తెలియని కూడా తెలీదు అంతే. ఇంకా సో, ప్రొడక్షన్‌లో సినిమా రాదు. ఇంక రాదు. అంటే చాలా సెన్సిటివ్ సార్ ఇండస్ట్రీ. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరిది వాళ్ళకుంటది గదా సార్. మనం అనలేం ఎవరిని. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నీట్‌గా అందుకే ఇండస్ట్రీ వరకైతే నా పేరు బ్యాడ్ అయితే లేదు సార్. హ్మ్. ఇన్నేళ్లున్నా గాని చాలా జాగ్రత్తగా ఉంటా ఇండస్ట్రీలో. హ్మ్. ఒక్క మాట సార్ బయట కూడా బ్యాడ్ లేదు. అది చిన్న చిన్న ఇనిషియల్ స్టేజెస్. ఇప్పుడు ఏదో బ్యాడ్ అంటే సార్ నేను చిన్న వయసులో సార్ అందరికి నేనేందంటే ఉండేది. సార్ ఇప్పుడు కూడా ఏందంటే అంటే పేదోళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటా సార్ నేను. పాపం ఇప్పుడు మీరు దర్గాలో చూడండి రోడ్డు మీద పెట్టుకుంటారు ఆళ్ళందరూ నా నా వల్లనే. పెట్టుకోండి ఏం గాదు. ఎవరైనా వస్తే నాకు ఫోన్ చేయండి. హ్మ్. నేనున్నా. అలా హెల్ప్ చేస్తా గానీ,
అస్సలు నా మీద బ్యాడ్ నేమ్ ఇంత కూడా లేదు లేకుండదు. లేదు. మీరెళ్లి కనుక్కోండి. ఎవరైనా నా పేరు చెప్తారు. నా వరకు నేను సహాయం చేస్తూనే ఉంటా. ఏందంటే అన్ని సోషల్ మీడియాలో నేను పెట్టను కదా సార్. నాకు హ్మ్. అవసరం కూడా లేదు. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు నాకు. సో, ఇక్కడ గట్టిగా రెమ్యునరేషన్ అడిగినా సమస్యే. హ్మ్. దానికి మేనేజర్‌లు గావాలి. మేనేజర్ రెమ్యునరేషన్ కాదు సార్. హ్మ్. రికవరీకి. నువ్వు అడిగిన సరే. అమౌంట్‌కి రికవరీకి మేనేజర్ కావాలి. హ్మ్. అంతే. మేనేజర్ గారు అనుకో ప్రాపర్‌గా మాట్లాడతారు. హి కమ్యూనికేట్ వెరీ వెల్. హ్మ్. ప్రాపర్‌గా నీట్‌గా ఆయన రికవర్ చేసుకొనొస్తారు. అంటే మేమెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకే. మేము డైరెక్ట్ కాల్ చేయలేం. సార్ మా డబ్బులు ఇంకెప్పుడు ఇస్తారు సార్? ఇన్ని చేసినాం సార్ అని మేము అడగలేం కదా! హ్మ్. మా వాల్యూ తగ్గొచ్చు. ఇంకేదైనా కావచ్చు. వీడు ఇలా చేస్తున్నాడు అనొచ్చు. ఇంకేదైనా టక్కున మేము రివర్స్ అయిపోయి ఏమన్నా అన్నా గాని మళ్ళీ అది మాకు బ్యాడ్ అయిపోతది. మేనేజర్ అనుకో ఆయన పనే అది. అవును. ఆయన పనే అది. ఎళ్తాడు కావాలంటే మూవీ ఆఫీస్‌కెళ్ళేసి అరే సంజయ్ డేట్స్ నేనే చూసుకుంటాను. ఏదైనా ఆఫర్స్ ఉంటే చెప్పండి అని ఆయన అడిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడన్నా నేను ఎళ్ళాలి. "ఏ సంజయ్ నువ్వు రావాలి డైరెక్టర్ కలుస్తాననంటే" ఎళ్ళిపోతా. హ్మ్. అది కొంచెం ఒక బ్యారియర్ క్రియేట్ చేస్తే కొంచెం మనకు వాల్యూ, రెస్పెక్ట్ పెరుగుతదనే ఒక ఆలోచన సార్ అంతే ఇంకేం లేదు. ఓకే. యాక్చువల్‌గా ఇంకో క్వెషన్ ఏందంటే ఇప్పుడు నీడ్ అనేది ఒకటుంటది. హ్మ్. ఇప్పుడు ఒక స్టైలింగ్ ఆర్టిస్ట్ సినిమా ఫుడ్ పెట్టాలి. హ్మ్. సినిమా ఫుడ్ పెడితేనే కరెక్ట్. సస్టైనబిలిటీ ఉంటది. కరెక్ట్. అలాంటి వ్యక్తి ఎళ్ళినప్పుడు ఒక చిన్న చూపు ఎదురైనా, ఒక అవమానం ఎదురైనా తను తీసుకోగలడు. హ్మ్. అదే సోర్స్ గాబట్టి. బట్ సంజయ్ విషయానికొస్తే మీరు అడ్వకేటు, మీకొక టీముంది. పెద్ద పెద్ద కేసులు హ్యాండిల్ చేస్తారు. డబ్బు పరంగా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ ఇండస్ట్రీలోకొచ్చేస్తే ఇక్కడ ఆల్రెడీ మీరు సెటిల్డ్ గాబట్టి ఏ చిన్న ఇష్యూనైనా మనసుకు తీసుకునే ఛాన్స్ ఉంటది గదా! ఉంటది సార్ అది. ఆ! ఉంటది. అలా ఎప్పుడైనా బాధపడ్డ క్షణం? ఉంటది. ఉండే సార్ చాలా ఉన్నాయి. నాకు పేర్లు చెప్పొద్దు. అలాంటి ఒక మూమెంట్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? అంటే అంటే ఇంత ఒక సి ఒక సి ఒక సినిమాలో సార్ ఒక సినిమా చేస్తున్నాం. క్యారవాన్ ఇచ్చారు. క్యారవాన్‌కెళ్ళి కూర్చున్నాను. హ్మ్. సడెన్‌గా మేనేజర్ వచ్చి, "ఏ బాబు కిందకి దిగు." హ్మ్. మేడం వచ్చారు. మేడం "ఏ దిగు కిందకి దిగు" అన్నాడు. అమ్మ! సార్ నిజంగా ఎంత హర్ట్ అయినంటే ఏం చేయాలి మేనేజర్ చేసినా సార్ ఇట్లా అయింది సార్ ఇట్లా అన్నారు. నేను కూల్‌గుండు నేను మాట్లాడతా అని చెప్పి అని యేసుకొని తిట్టాడు. అది కరెక్ట్ కాదు బ్రదర్. మీరేమో అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు. అది ఏమన్నా గాని ఒక హ్మ్. ఆర్టిస్ట్ నువ్వు లోపలికెళ్ళినప్పుడు ఆడు సడెన్‌గా నువ్వు చాలా ఇది చేసాడు. ఛీ! ఛీ! ఏ ఏ బాబు ఏ కిందకి రా దిగు. సార్ లిటరల్‌గా చెప్తున్నా నేను రోజుకి ఒక కార్‌లో ఎళ్ళాను సార్ ఆ మూవీ ఆఫీస్‌కి. తర్వాత షూటింగ్‌కి. మీ రేంజ్ తెలియాలని. ఎవ్రీడే ఒక కార్‌లో ఎళ్ళాను సార్. ఏమనలే. ఎవ్రీడే ఒక కార్‌లో వచ్చి ఆగాను సార్ నేను. హ్మ్. సార్ కొన్ని రెస్పెక్ట్ చూపియడం వల్ల వస్తది సార్. నేను ఏమనలేదు నేను. ఎవ్రీడే ఒక కార్‌లో ఎళ్ళాను నేను. హ్మ్. ఎవ్రీడే ఒక కార్. ఎళ్ళిన 15, 20 రోజులలో 20 కార్‌లలో ఎళ్ళాను నేను. తర్వాత వాడప్పుడు ఏంది ఆ మేనేజర్? అప్పుడు ఆటోమేటిక్‌గా వాడు రెస్పెక్ట్ ఇయ్యడం స్టార్ట్ చేసాడు నాకు. హ్మ్. ఒక్క మాట కూడా అనలేదు సార్ నేను. హ్మ్. నేను ఒకటి రోజు లాస్ట్ అన్నా అన్న తప్పన్న అట్లా అనొద్దు. హ్మ్. నువ్వు వాటెవర్ ఇట్ ఈస్ నేను కాదు నా ప్లేస్‌లో ఎవరున్నా గాని నువ్వు సడెన్‌గా అట్లా రఫ్‌గా అయితే హ్యాండిల్ చేయకన్నా. ఎవరిది ఆళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి కదా! హ్మ్. రాంగ్ అది. నేనైతే నీ మీద హార్ష్‌గా అంటలే గాని అట్లా చేయకండి అన్న అని చెప్పాను. అండ్ అంటే మీరు అడ్వకేట్ కాబట్టి అడుగుతున్నాను. ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా స్టార్స్ అంటే నేను పేర్లు తీయట్లేదు. చాలా వరకు చిన్న చిన్న కేసుల్లో గాని వాళ్ళ పేర్లు బయటకొస్తున్నాయి. అంటే వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉందో లేదో అది హ్మ్. హ్మ్. బయటికి హ్మ్. కోర్ట్ ప్రొసీజర్ ఉంటది. అది కరెక్ట్. జరగాల్సిందే. కరెక్ట్. బట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాత్రం ఎందుకు ఇలా అన్ని కేసుల్లో పేర్లు రావడం, వాళ్ళు టార్గెట్ అవ్వడం, వాళ్ళు చర్చల్లో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్‌లో ఉన్నారు కదా సార్ వాళ్ళు. ఆ సినిమా వాళ్ళు గూడా ఉన్నారుగా పబ్లిక్‌లో. ఇప్పుడు మీరున్నారు పబ్లిక్‌లో. ఆ! మీకంటే పెద్ద స్టార్‌లున్నారు. మీకంటే చిన్న స్టార్‌లున్నారు. అంటే సిన్సియర్ సినిమా అప్రోచ్ ఉండి సిన్సియర్‌గా సినిమాలు చేసుకునే యాక్టర్స్ స్ట్రగుల్ అవుతున్నా సరే, వాళ్ళెక్కడా గూడా వాళ్ళ పేర్లు వినిపించట్లేదు. సోషల్ మీడియా నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని జెప్పేసి ఈజీ సక్సెస్ అంటే నేను ఈజీ సక్సెస్ అని ఎందుకంటున్నానంటే కంపేరింగ్ విత్ సినిమా ఆర్టిస్ట్స్. అవును. ఆబ్వియస్ సార్. మాతో కంపేర్ చేస్తే హ్మ్. ఎన్నో ఏళ్ళు అవును. కరెక్ట్. సో, వీళ్ళ పేర్లు మాత్రం చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి. సో, ఫేమ్ ఒకటే అయినప్పుడు వే ఆఫ్ లివింగ్ ఎందుకు డిఫరెంట్ అవుతుంది? మీ అబ్జర్వేషన్ చెప్పండి అడ్వకేట్‌గా. సార్ ఇక్కడ మాకు నిజంగా అప్పుడైతే అంత ఆలోచన, అవగాహన కూడా యూట్యూబ్ నుంచి ఇంత ఇన్‌కమ్ సంపాదించొచ్చు అని కూడా మాకు తెలియని కూడా తెలియదు సార్ లిటరల్‌గా. హ్మ్. ఇప్పుడు వీళ్ళకేందంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఏదో ఒక టాపిక్‌ని తీసుకొని దాన్ని డీప్‌గా ఎళ్ళిపోయి దానిపైన చేయడం. హ్మ్. కట్ చేస్తే మాకంటే ఎక్కువ ఫాలోవర్స్ వాళ్ళకే ఉంటాయి. కరెక్ట్. వాళ్ళకే ఎక్కువ రికగ్నైజేషన్ ఉంటది సార్. అంటే ఇక్కడ ఏందంటే వీళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ ఎవ్రీడే కనిపిస్తారు సార్ వాళ్ళు. హ్మ్. అండ్ ఇంకోటి మేమొచ్చి బిగ్ స్క్రీన్‌లో కనిపిస్తాం. హ్మ్. వీళ్ళు స్మాల్ స్క్రీన్ అంటే నీ చేతిలో ఉండిపోయారు వాళ్ళు. నువ్వెప్పుడు ఓపెన్ చేస్తే వాడు కనిపిస్తాడక్కడ. హ్మ్. సో, వీళ్ళకి మాకంటే ఎక్కువ వాళ్ళ ఫేస్ ఎక్కువ రికగ్నైజ్డ్. సో, ఏదైనా గాని టార్గెట్ వాళ్ళే ఉంటారు ఫస్ట్. హ్మ్. ఎందుకంటే అది సీ నిజంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే టార్గెట్ అయ్యుండొచ్చు. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కి టార్గెట్ ఎప్పుడుంటాడు. అవునా? వీడు ఎదుగుతున్నాడని. హ్మ్. సో, వీడు టార్గెట్ ఎయొచ్చు. లేకపోతే నిజంగా వాడు ఇన్వాల్వ్ అవ్వచ్చు. హ్మ్.